రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. మలబార్ అంటే క్వాలిటీ ఒక ప్రామిస్, పూర్తి పారదర్శకతకి ప్రామిస్, గ్యారంటీడ్ బైబ్యాక్ ఒక ప్రామిస్, లైఫ్ టైం మెయింటెనెన్స్ యొక్క ప్రామిస్, పాత బంగారంపై 100% ఎక్స్చేంజ్ వాల్యూ యొక్క ప్రామిస్, ఫేర్ ప్రైస్ ప్రామిస్. ప్రతి ఒక్కరికి, ప్రతిరోజు, ప్రతి చోట. ఇంకేం కావాలి? నమస్తే, పీనీ న్యూస్ కి స్వాగతం. ఒంగోలు మినీ స్టేడియంలో జరుగుతున్న జగనన్న క్రీడా సంబరాలలో భాగంగా ఒంగోలు నియోజకవర్గ క్రీడా జట్ల ఎంపికకు అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ పోటీలకు సంబంధించిన జట్లకు క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. క్రీడాకారులు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ పోటీల్లో తమ సత్తాను చాటేందుకు తీవ్రంగా శ్రమించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ అన్నారు. జగనన్న క్రీడా సంబరాలు ఒంగోలు ఆనంద్ మినీ స్టేడియంలో జరుగుతున్న సందర్భంగా మొదటి రోజు క్రీడాకారుల ఎంపికను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో క్రీడా జట్లు ఎంపిక జరుగుతుందని, 30వ తేదీన జరిగే జిల్లా స్థాయి పోటీలలో మెరుగైన క్రీడా ప్రతిభను కనబరచాలని ఆయన సూచించారు. నెల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటుందని, గ్రామీణ క్రీడాకారులు ఈ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఈదర చిన్నారి, యనమల నాగరాజు, పీఈటీలు వై సీనయ్య, ఎస్ సురేష్, కె వెంకటేశ్వర్లు, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వాగతం తెలియజేస్తున్నాం. ఒంగోలు కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరుగుతున్న ఈ క్రీడా కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అండ్ ఈ విషయంలో ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మీరు అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మా ఆపర్చునిటీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ నెక్స్ట్ నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ వెళ్ళి అక్కడ ఉంటున్న స్పోర్ట్స్లో మనం దేశంకి, మన రాష్ట్రంకి మంచి మంచి కప్లు అండ్ మెడల్స్ తీసుకురావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాము. దానివలన మీరు ఇట్లాంటి ఆపర్చునిటీ బాగా వాడుకొని ముందు వల్ల కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ వెళ్ళడానికి పూర్తి సపోర్టు మన రాష్ట్ర ప్రభుత్వమే మీకు అందిస్తుంది ఈ కార్యక్రమం ద్వారా. దానివల్ల ఇది ఒక మంచి ఉద్దేశంగా మీ అందరూ కూడా అనుకొని ఇది మా బాగా వాడుకోవాలి. అండ్ ప్రకాశం జిల్లాలో క్రీడాకారులు ఉన్నారు సార్. కాబట్టి కబడ్డీ, వాలీబాల్,
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ సతీమణి నాగ సత్యలత ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గ తెలుగు మహిళలకు కొత్తపట్నం నల్లూరి గార్డెన్స్ లో వనపోసిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచల జనార్దన్ వనభోజన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అంజనీ హాస్పిటల్ డాక్టర్ హిమబిందు, యోగా శిక్షకురాలు జంపాల రమాదేవి, ఒంగోలు నియోజకవర్గంలోని వివిధ విభాగాలకు చెందిన మహిళా నేతలు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ జడ్జి జిల్లా లోక్ అదాలత్ అధ్యక్షులు విక్టర్ ఇమ్మానుయేల్ అన్నారు. ఒంగోలు విద్యుత్ భవన్ లో ఒంగోలు డివిజన్ లో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ సత్యనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా లోక్ అదాలత్ అధ్యక్షులు విక్టర్ ఇమ్మానుయేల్ పాల్గొన్నారు. వారితో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ లోక్ అదాలత్ లో ఒంగోలు డివిజన్ పరిధిలోని వినియోగదారులు పాల్గొని తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా లోక్ అదాలత్ అధ్యక్షులు విక్టర్ ఇమ్మానుయేల్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేము 1:30 వరకు కూడా ఉండి ఇదంతా చూసుకొని మేము ఎందుకంటే ఇంకా సంతోషపడేవాళ్ళం ఏంటంటే రేపు మాకే వస్తుంది ఆ కంప్లైంట్. అక్కడ వాళ్ళు తిరిగి మాకు ఎక్కువయ్యే బదులు ఇలాగే ఇక్కడనే సమస్య పోతే ఊర్లో కూడా ప్రశాంతత నెలకొంతాయి. ఆ యొక్క ఉద్దేశంతోనే మేము ఇంత దూరం వచ్చి మీ ముందుకు వచ్చాము. మేమైతే మా మెంబర్స్ కానీ మేము మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మీ అందరితో కలిసి మీ యొక్క ప్రోగ్రామ్ని దాన్ని జరుపుకునే దానికి సక్సెస్ఫుల్గా దాన్ని నడిపేందుకు కూడా ఈ ప్రోగ్రాన్ని ఈ అదాలత్ని నడిపేందుకు కూడా మీ అందరి అవకాశము, మీ అందరి కోఆపరేషను, మీ యొక్క మద్దతుతోనే మేము ఈ విధంగా చేయగలుగుతున్నామని పూర్తిగా మేము విశ్వసిస్తున్నాం. మేము ఎన్ని ఈరోజు కేసులు మాఫీ చేయగలరో, ఎన్ని పరిష్కారం అవ్వగలరో వాటిదే మేము ఇప్పుడు ముఖ్యమైనటువంటి మా బాధ. అవి అయిపోతే మాకంటే సంతోషించే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఇది పబ్లిక్ అంటే మళ్ళీ కేసు అంటారు, ఎక్కువగా వాడేసుకుంటాడు, వీళ్ళకి చెప్పరు. అది రాసినప్పుడు సార్ మాకు తెలియదు కదా సార్, మాకు చెప్పుంటే సరిపోయిండేది కదా, మేము తగ్గించుకున్నాం, అది అలాంటి కేసు. తర్వాత ఈ మీటర్ డిఫెక్ట్ వల్ల కొన్ని ఇప్పుడు కూడా వచ్చినాయి, అవి వచ్చినాయి. తర్వాత షార్ట్ ఫాల్ ఇవే కదా యాక్సెసిబిలిటీ. ఈ మేజర్గా ఈ 3 ఒక్క కేసు మాత్రము లైన్ ఇంటి మీద లాగారట, అదొకటి. ఊరి సమస్య ఒకటి వచ్చిందండి, అది పరిష్కారం అవుతుంది, అయిపోతుంది కూడా. ఏంటంటే స్లాంటింగ్ ఈ స్తంభాలు ఉన్నాయి కదండి, అది కరెంటు పోల్స్ వంగిపోయింది, డేంజర్లో ఉంది. కన్జ్యూమర్ సర్వీసెస్ సంబంధించిన కంప్లైంట్స్ కానీ, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ కానీ, కాల్ సెంటర్ కంప్లైంట్స్ కానీ ఏమన్నా కానీ వాళ్ళవి అవన్నీ కూడా ఒంగోలు డివిజన్ పరిధి, ముఖ్యంగా ఒంగోలు డివిజన్లో ఉండే ఒంగోలు టౌను, కొత్తపట్నం మండలం, కంగుటూరు మండలం మరియు మద్దిపాడు, నాగులపురపాడు మండలంలో విద్యుత్ వినియోగదారులందరూ కూడా ప్రత్యేక విద్యుత్ అదాలత్ అనేది సూపరింటెండెంట్ ఏపీసీపీడీ విద్యుత్ భవన్లో సిజిఆర్ఎఫ్ చైర్మన్ గారు అటువంటి డాక్టర్ విక్టర్ ఇమ్మానుయేల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. పైన దానికి కంప్లైంట్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 8 బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని కొప్పర బ్రాంచ్ కెనాల్ ఏల్చూరు, సజ్జాపురం, కొప్పరం గ్రామంలోని రైతులు వరి సాగు చేశారు. ఇదే గత 20 రోజుల నుండి సాగునీరు రాకపోవడం వల్ల వరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీరు రాకపోవడం వల్ల వరి మొక్కలు ఎండిపోయి రహదారులను తలపిస్తున్నాయని వారు వాపోతున్నారు. నీరు ఎప్పుడు ఇస్తారని అధికారులను అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని వారు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి త్వరగా సాగునీరు అందించాలని రైతన్నులను కోరుకుంటున్నారు.
గ్రామం అండి, కొప్పరం మేజర్ కింద 2.5 ఎకరం పొలం వేసుకున్నాను. మాకు నీళ్లు లేవు. 20 రోజుల క్రితం అడవి గొప్పల దగ్గర హోల్ పడింది అన్నారు. దాని నిమిత్తం బాగు చేశామని తర్వాత 10 రోజులకు వదిలేరు. తర్వాత 10 రోజుల నుంచి కొప్పరం మేజరు చిన్నమ్మని కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము. నిరీక్షణ రావుని కూడా కంప్లైంట్ చేస్తున్నాము. నీళ్లు మేము వదులుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. మిరప తోటలోళ్ళు 40 నుంచి 50 ఇంజన్లు మోటార్లు వేసుకొని మా 5 గొట్టాల దగ్గరకు వచ్చేటప్పటికి అరంగులో నీళ్లు కూడా రాని పరిస్థితి. మేము రైతులు బతకాలన్నా మా అప్పులు తీర్చుకోలేక మేము చచ్చిపోవాలన్నా. మేము చచ్చిపోయిన తర్వాత మీ పరిపాలకులు మీరు ఎవరిని పరిపాలిస్తారు? మా రైతాంగం లేని మీరేందంటారు? ప్రతి ఒక్కడు రైతుని మోసం చేయటం ఏంది? పై మందోడు, బలం మందోడు, ఇత్తనవాడు ప్రతి ఒక్కడు రైతుని మోసం చేసి రైతు పండించకపోతే మీరు ఆకలి కేకలు పెట్టే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కడు రైతులు దయచేసి, పెద్దలు చిన్నలు అధికారులు ప్రతి ఒక్కరు దయచేసి రైతుని చచ్చిపోకుండా చూడండి. అది మీ బాధ్యత. గోపాలండి, మా కొప్పరం మేజర్ కింద 2 ఎకరాల పొలం వేసాను 5 గొట్టాల కాడ. ఇప్పుడు మన అడిగొప్పల కాడ బొక్కబడిందని నీళ్ళు రావట్లేదు. నీళ్ళు వచ్చినాక ఈ కొప్పరం మేజర్ కెనాల్ కింద నీళ్ళు వాళ్ళైతే లస్కర్ ఎత్తుతాను అంటున్నాడు, ఎత్తట్లేదు. పైపెచ్చు ఈ మిరప తోటలో ఇంజన్లు వేసి 5 HP ఇంజన్లు ఆ మోటార్లకి ఈ నీళ్ళు సరిపోవట్లేదు. మా పరిస్థితి ఏంది? చెప్పులు వేసుకుని నడిచే పరిస్థితి వచ్చింది చేలలో. మా బాబాయ్ పాప నడవలేని పరిస్థితిలో తీసుకొచ్చాం. మరోపైన చిన్న కోటేశ్వరరావు. మరి మేము ఈ పరిస్థితిని బట్టి మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఏంది? దీన్ని అధికారులు పట్టించుకొని కొద్దిగా నీళ్ళు కింద పెట్టుబడి ఇప్పుడు 2 ఎకరాల పెట్టుబడి ఎంత అయిందండి? నా ఇత్తనం పోసిన కాంచి నాటేసి దమ్ముదొక్కి వేసి ఈ మందుల పరిస్థితి ఏంది? మందులు వేసినా ఈ నీళ్లు లేక ఈ వరి పండేదేందో చచ్చేదేందో పరిస్థితి తీవ్రంగా ఉంది. కొద్దిగా అధికారులు పట్టించుకొని అధికార యంత్రాంగం కిందకి నీళ్లు వచ్చేటట్టు చేయాలి. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన ప్రకారం జగనన్న హౌసింగ్ డే సందర్భంగా పుల్లల చెరువు మండలంలోని కొమరోలు, ఎండ్రపల్లి పంచాయతీల పరిధిలో ఉన్న జగనన్న లేఅవుట్ లో జరగనున్న హౌసింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సాయి కుమార్ పాల్గొని హౌసింగ్ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు నిర్మించుకునే వాళ్ళు అందరూ ప్రభుత్వం నిర్ణయించే గడువులోపు పూర్తి చేసుకోవాలని, బిల్లులు సకాలంలో వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎప్పటికప్పుడు లబ్ధిదారులతో మాట్లాడుతూ త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చూడాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం జెడ్పీటీసీ భాగ్య నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల ఇల్లు నిర్మిస్తున్నారన్నారు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె దాసు, ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, పిఆర్ఏఈ నాగప్ప, ఏపీఎం వెంకటయ్య, హౌసింగ్ ఏఈ శ్యామ్ సుందర్, ఏపీఓ శైలజ, పంచాయతీ కార్యదర్శులు శివ, కోటేశ్వరరావు, ఏఎస్ఎన్ నాయుడు, వైఎస్ఆర్కేపీ సిబ్బంది, హౌసింగ్ సిబ్బంది శ్రీను, ప్రకాష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లక్ష్మీనాయక్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఎవరు ఇల్లు ఇచ్చారు? ఎవరు దేశంలోనే ఎవరు 2 లక్షల ఇల్లు ఎవరికి ఇవ్వలేదు. ఏ రాష్ట్రం బాబు స్టార్ట్ చేస్తే వాళ్ళకు మెటీరియల్ ఇమీడియట్ గా మీరు రేపు స్టార్ట్ చేస్తారంటే రేపే మీకు డబ్బు చేస్తారు. ఏమయ్య గారు, రేపే మీకు బేస్మెంట్ లెవెల్ కట్టుకోవడానికి ఎంత సిమెంట్ కావాలో ఎంత ఇసుక కావాలో వాళ్ళు ఇచ్చేస్తారు. ఒకటి. తర్వాత బీబీఎల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నిర్మించి కట్టుకోవడానికి దానికి కావాల్సిన ఇసుక సిమెంట్ ఇస్తారు. అదేవిధంగా కట్టేటప్పుడు మీకు సిమెంటు అండ్ ఇసుక ఇవ్వడం జరుగుతుంది. ఐరన్ కూడా, ఈ 3 కూడా వాళ్ళు ఇస్తారు. మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. బేస్మెంట్ లెవెల్ అవ్వగానే ఎన్ఆర్ఈస్ నుంచి 28 రోజులకి సంబంధించి మీకు 7,000 ఎంత వచ్చింది? 7,000
అనుకుంటారు మీ పిల్లలు. ఖచ్చితంగా ఈ ఇల్లును మాత్రం మీరు కట్టుకోండి, మీకు ఈ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడంతో పాటు పిల్లలు కూడా బిఎల్ లెవెల్కి కట్టుకుంటే ఆ రిపోర్ట్ ఏదండి? ఇందాక బిఎల్ లెవెల్లో ఒకటి రాశారు, ఇక్కడ ఇందాక వెనక పక్క రాశారు, నాకు ఇచ్చింది ఎవరో కొట్టేశాను. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలో కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తున్న మేడికొండ తిరుపతమ్మ అనే వృద్ధురాలి మెడలో నుంచి 4 సవర్ల బంగారం గొలుసును లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై పరారయ్యాడు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన మేడికొండ తిరుపతమ్మ గత కొంతకాలంగా కూల్ డ్రింక్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరిగానే షాప్ వద్దకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మెడలో ఉన్న గొలుసును లాక్కొని వెళ్లిపోయాడు. గొలుసు సుమారు 4 సవర్లు ఉంటుందని, దాన్ని 2 లక్షల రూపాయలు ఉంటుందని బాధితురాలు తెలిపారు. సమాచారం అందుకున్న అద్దంకి ఎస్ఐ సమంతార్ వలి వివరాలు సేకరించారు. దొంగోడు అనేవారికి వాళ్ళు అమ్మ బండి లేకపోయి మేము ఏం చేసామన్నారు. అప్పుడు సమయానికి పిల్లోడు బండి వస్తే ఆ ముందు ఒక బండి పోయింది, ఆ బండి పోయినాక ఒక బండి పోయింది. అయ్యా నా దారం బిక్కం పోతుండ అయ్యా దొంగోడు అన్న. వాళ్ళు ఏ ఊరోళ్ళు ఏమో మనకేం తెలుసు, రోడ్డు వాడు ఒక్కడే, ఏ ఊరు లేరయ్యా ఒక్కడే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.